హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే ట్రయల్కి వెళ్తున్నామండి. ఇక్కడ ట్రయల్కి వచ్చాము. చూడండి, ఈ ట్రయల్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం అండి. ఎక్కడికి వెళ్ళాలంటే నేను ఒక మ్యాప్లో ఉందండి. ఇక్కడ ఒక టవర్ కనబడుతుంది కదా కొండపైన, ఆ టవర్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలండి. స్టార్ట్ చేసాము. ఇలా స్టార్ట్ చేస్తూ ఉన్నామండి నడుచుకుంటూ. పిల్లలైతే చాలా ఎంజాయ్గా వెళ్తున్నారండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది నడవాలని. నాకైతే ఆయాసం వస్తుందండి. కొంచెం ఎత్తులు ఉంటాయి, కొండ కదా, కొండపైకి ఇలా పైకి వెళ్తూ ఉంటే కొంచెం అయితే ఎనర్జీ లాస్ అవి స్వెట్ అవ్వడం, ఆయాసం వస్తూనే ఉంది. అలా అలా నడుస్తూనే ఉన్నాము మాట్లాడుతూ. పిల్లలైతే ఎంజాయబుల్గా ఎనర్జెటిక్గా వెళ్తున్నారు. ఇలా వెళ్తూ ఉంటే మనకైతే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ వస్తుందండి. వెళ్తూ ఉంటే అక్కడ వ్యూ పాయింట్స్ పెడతా ఉంటారు. ఇదైతే చూడండి ఎంత అందంగా ఉందో. నాకైతే చాలా నచ్చిందండి. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి చూస్తే చెట్లు మేఘాలు కలిసినట్టు చూడండి ఎలా బాగుందో. చాలా బాగా మా ఆయన అయితే ప్రతి వీకెండ్ కుదిరితే వెళ్తూ ఉంటారండి ట్రెక్కింగ్కి. ఈసారి నేను వెళ్దామని వచ్చేసాను మా ఆయనతో, పిల్లలను నేను. ఎలా ఉంటుందో చూద్దామని. కాకపోతే కొంచెం కష్టమే అండి, పైకి ఎక్కడం కదా, కొంచెం కష్టంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వ్యూ పాయింట్. మేఘాలున్న చెట్లు కలిసినట్టు ఇలా ఆ వ్యూ పాయింట్ నుంచి కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామండి వెళ్ళడం. ఇలా ట్రయల్స్కి చాలామంది వస్తారండి. ఇక్కడ యూఎస్ వాళ్ళు అయితే చాలా వీకెండ్ వస్తే చాలా ట్రయల్స్కి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వాలని ట్రయల్స్కి వెళ్తూ ఉంటారు. మా పిల్లలు అయితే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు, కూర్చుంటున్నారు. టయర్డ్ అయ్యామని మళ్ళీ స్టార్ట్ చేసామండి. ఒక 5 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ నడవడం మొదలుపెట్టాము. అలా వెళ్తూ ఉంటే మనం టవర్ దగ్గర వరకు నడుస్తూ ఉండాలండి. వచ్చేసిందండి టవర్ పాయింట్. ఇది టవర్ పాయింట్ అండి. నడుస్తూ అలా అలా వస్తూనే ఉన్నాం. కింద నుంచి టవర్కి ఎంత అంటే మొత్తం 2 kilometers కావచ్చు అండి. 2 kilometers ఉంటుందండి అక్కడ నుండి, కింది నుండి కొండపైకి డిస్టెన్స్ 2 kilometers నడిచి వచ్చేసామండి. ఇదండి టవర్. ఈ టవర్ అనేది 6 floors ఉందండి. పైన ఎడ్జ్లో మనకు పైనుంచి చూస్తే వ్యూ పాయింట్ కనబడుతుంది. 2 floors రూమ్స్ ఉంటాయండి ఉండడానికి. అప్పట్లో ఉండేవాళ్ళట 18th centuryలో. ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు వాటిని విజిటింగ్ రూమ్స్లా పెట్టాలంటే మామూలుగా చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అలా చూడడానికి పెట్టేశారు అంతే. ఇప్పుడు ఎంటర్ అవుతున్నారండి రూమ్లోకి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చాలా అందంగా ఉంది కదండి, నాకైతే బాగా అనిపించింది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వ్యూ పాయింట్ అండి అక్కడ నుండి. ఇది వచ్చేసి బాల్కనీ. ఇటు సైడ్ వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ అండి. అక్కడే ఆ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది కదండి. ఇప్పుడు ఇంకో ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇది కార్పొరేట్ రూమ్ అట అండి. ఏమో మరి. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అండి. అది వ్యూ పాయింట్. ఇలా మేము చూసుకుంటూ మిగిలిన స్టెప్స్ ఎక్కుతూ వెళ్తున్నామండి. ఇవన్నీ వ్యూ పాయింట్స్. ఇది 6th floorకి వచ్చేసాము. ఇది పైనుండి వ్యూ పాయింట్. అది క్లోజ్డ్ ఉందండి. క్లోజ్ నుంచి నేను విండోస్ నుంచి గ్లాసెస్ ఉంది కదా, గ్లాసెస్ నుంచి తీసానండి. ఇది అక్కడ రివర్ కనబడుతుంది పైనుండి. చూడు మొత్తం గ్రీనరీగానే ఉంది. ఎటు చూసినా గ్రీనరీగానే కనబడుతుంది అండి. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ అనేది ఎక్కువ కదా, యూఎస్లో ప్లేస్ ఎక్కువ, పాపులేషన్ అనేది తక్కువ, జనాలు తక్కువ ఉంటారు కాబట్టి ఫారెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. పైనుంచి కిందికండి ఇదంతా. ఎంత గ్రీనరీగా చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చిందండి. ఆ పైన చూసాక కిందికి వచ్చేసాము. మళ్ళీ కిందికి వచ్చేసి నడుస్తూ ఉన్నాము. ఇక్కడ మాకు ఒకటి కనబడిందండి. ఇది గ్రిల్స్ వేయడం అంటే కాల్చడం. అప్పుడు 18th centuryలో గొర్రెల్ని కాల్చేవాళ్ళట. అలా వేసుకొని కాల్చుకొని తింటారండి. గ్రిల్స్ అంటారు వాటిని. అలా కాసేపు ఆగేసి మేము స్నాక్స్ తినేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యామండి. రిటర్న్ స్టార్ట్ అవుతూ ఉన్నాము. ఇక్కడ ఒక చిన్న కొండ కనబడిందండి. దాన్ని మా పిల్లలు ఎక్కుదామంటే మా ఆయన ఎక్కించారు. చూడండి ఇక్కడ ఎక్కేసి ఇక దిగేసి మళ్ళీ నడవడం స్టార్ట్ చేసాం. ట్రెక్కింగ్ ట్రయల్స్ అంటే ఏం లేదండి, నడవడం. క్యాలరీస్ అనేది బర్న్ చేస్తూ ఉండాలి, ఎనర్జీ. ఇలా చాలామంది వస్తారండి. ఒక్కొక్కరైతే 4-5 times ఎక్కడం దిగడం చేస్తూ ఉంటారు. మాకు 1 timeకే ఎనర్జీ లాస్ అయిపోయింది. ఇక చాలు అనుకొని దిగేస్తున్నామండి. ఇక వెళ్తూ ఉన్నామండి. ఇలా చాలామంది ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్ పైకి తీసుకొచ్చుకొని తింటూ ఉంటారండి. ఇలా చూడండి, మేము వెళ్తూ ఉంటే మళ్ళీ కొందరు ఎక్కుతూ ఉన్నారు. ఇలా ట్రయల్స్కి వస్తూనే ఉంటారండి. చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే ఎంజాయబుల్గా ఉంది. పిల్లలు అయితే చాలా
ఎంజాయ్ చేశారండి ఈ ట్రయల్స్ ట్రెక్కింగ్లలో. అలా అలా నడుస్తూ వెళ్తున్నామండి. వీళ్ళంతా వెళ్తున్నారు. ఇప్పుడు మేము రిటర్న్ అవుతుంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు పైకి. ఆల్మోస్ట్ మేము 10కి వచ్చామండి, మార్నింగ్ 10కి వచ్చి ఇప్పుడు 1 అవుతుంది, 3 అవర్స్ అయింది. దిగుతూ ఉన్నామండి. ఆల్మోస్ట్ డెస్టినేషన్కి వచ్చేసాము. మళ్ళీ రిటర్న్ వచ్చేసాము స్టార్టింగ్ పాయింట్కి. అయిపోయిందండి ట్రెక్కింగ్ ఇంతటితో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.